శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పూర్వాభాద్రా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పూర్వాభాద్రా నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ పూర్వాభాద్రా నక్షత్రం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ స్వామి వారి నక్షత్రం. వారి యొక్క అనుగ్రహం ఉంటే ఈ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ ఇవన్నీ సిద్ధిస్తాయి. ఆయన యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే ఎవరైతే కనుక శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని రాస్తారో, ఎవరు స్మరిస్తారో వాళ్ళని అలా రక్షించడానికి అలా బద్ధకంటూనే ఉంటాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి నమస్కారం అంటే ఆయనకు సంతృష్టి ఉండదుట. అదే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఇది ఎవరు జపం చేస్తారో వాళ్ళని రక్షిస్తారట ఆయన. ఆయన యొక్క అనుగ్రహంతో 50 మంది సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర పూర్వభాద్రా నక్షత్రం. ఓం అజేకబాధగాత్ పురస్కాత్ విశ్వామోదారి ప్రతిమోదమానః తస్య దేవా ప్రజన్యంతి సర్వే ప్రోక్షపదాసో అమృతస్య గోపాః విభ్రాజమానస్య నిధాన ఉగ్ర ఆంతరిక్షవరోహతగంధ్యాం తమం సూర్యం దేవమజమేకపాదం ప్రోక్షపదాసో అనుయంతి సర్వే అజో వా ఏకపాదకామయత తేజస్వీ బ్రహ్మవర్చసీ స్యామితి సరేతమజాయేకవదే ప్రోక్షపదేభ్యశ్చరున్నిరోవతు తతో వై తేజస్వీ బ్రహ్మవర్చస్య భవతు తేజస్వీ హవై బ్రహ్మవర్చసీ భవతి ये एतेन अभिषायते योजेन देवं वेद सोत्र विरोधि अजायैकपदे स्वाहा प्रोष्ठपदेभ्य स्वाहा तेजसे स्वाहा ब्रह्मवर्चसाय स्वाहेति अधिदेवता प्रत्यधिदेवता सहित पूर्व प्रोष्ठपदादेव नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिरस्तु तथास्तु गट्टिगा तथास्तु. ओम बुधग्रहं ओम उद्बुद्धस्वाग्ने प्रतिजागृत्येन विष्टापूर्ते सकं सृजेथा मयञ्च पुनः कृण्वग्स्त्वाविदरं युवानमन्वातागुं सेत्वयेदन्तु मेतम् इदं विष्टर्विचक्रमे त्रेधानिदधे पदम् समोढमस्य पागुं सुरे सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद स्वभूमिं विश्वतो वृत्तात्यधिष्ठद्दशाङ्कुलम् अधिदेवता प्रत्यधिदेवता सहित बुधग्रहानुग्रह सिद्धिरस्तु तथास्तु. ओम नमः शंकराय शंकराय नमो नमः शंकराय जय शंकराय नमो नमः शंकराय जय शंकराय शंकराय च मयस्कराय मयस्कराय च शंकराय शंकराय च मयस्कराय शंकरायेति शंकराय च मयस्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय च नमो नमश्च मयस्कराय मयस्कराय च नमः मयस्करायेति मयस्कराय च नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय जय शिवाय नमो नमः शिवाय च शिवाय जय शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय शिवाय च शिवतराय च शिवतराय शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च
శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమశ్చ శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివాయ చ నమో నమశ్చ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ నమస్తీర్థ్యాయ అపాయ్యో యజ్ఞయోరస తవ నమస్మాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత పూర్వ ప్రోక్షపద నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవత సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ యజ్ఞేశ్వర దివ్యానుగ్రహేణ నెల్లూరు మండలాంతర్గత నక్కావారిపాలెం స్థిత అమృత లింగేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. దేశోయం నిరుపద్రవోస్తు. తథాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. తథాస్తు. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు. తథాస్తు. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. హర నమ పార్వతీపతయే మహాదేవ. నేను ఉన్నది వేద పురుషులు యజ్ఞ పురుషులు ఎన్ని స్మృతులు చూసారో అంతులేదు. అష్టాదశ పురాణాలు పారాయణ చేసిన మహానుభావుడైన ఆర్ వెంకటేశ్వర శ్రోతి గారు, వెంకటేశ్వర స్వామియాజులు గారు నక్కావారి పాలెంలో వారి చిన్నతనం నుంచి అనేక మంది శ్రోతులకి శుష్కేష్టులు పెట్టించి అనేక పౌండరీకాలు అనేక సర్వతోముఖాలు చాలా నిర్విఘ్నంగా జరగడానికి కారణభూతులయ్యారు. అలాగే ఆయన మా మాతామహుడు గంగలకూరులో పౌండరీకం చేసినప్పుడు ఆయన చాలా యువకుల్లో ఉండి అక్కడ ఆయనకు అయ్యరని పేరెట్టారు కోనసీమ వారందరూ. అక్కడ మొత్తం ఇష్టకోపదానాలు అవి కూడా ఎక్కడా ఒక్కటి కూడా పోకుండా అలా చేసిన మహానుభావులు. ఆయన ఆదానం చేశారు. ఆదానానికి ఆయనకు మొట్టమొదటి నుంచి కూడా రెండు చిత్తల యాజులు ఆయుధాగ్ని సామ్రాట్ రెండు చిత్తల యాజులు గారంటే అవ్యాజ్యమైన భక్తి ప్రపత్తులు. ఆయన లేరు కాబట్టి వారి అబ్బాయి చేత చంద్రశేఖర యాజులు గారి చేత అరణ్య ప్రదానం చేయించుకున్నారు. మరి ఆ విశేషం ఏమిటో తెలవదు. అగ్నిహోత్రారంభం పైశాగ్నిహోత్రంతో ఆవు పాలతో అగ్నిహోత్రారంభం చేస్తే మళ్ళీ మధ్యలో చాలామంది విచ్ఛిన్నాదానాలు గృహకృత్యాలుగా అన్నీ చేస్తూ ఉంటారు మామూలుగాను. ఆయన యొక్క దివ్యానుగ్రహం వాళ్ళ పెద్దల అనుగ్రహం ఆయన చేసిన యజ్ఞసేవ ఏమిటో తెలవదు. ఏ అగ్నిహోత్రంతో అగ్నిహోత్రం ప్రారంభం అయ్యిందో అదే అగ్నిహోత్రం చ్యుతి లేకుండా ఇంచుమించుగా 30-35 సంవత్సరాలు నిర్విఘ్నంగా విచ్ఛిన్నాదానం లేకుండా చేసి అదే పైశాగ్నిహోత్రంతో ఆయన అంతరిక్షలోకంలోకి వెళ్ళిన మహానుభావులు. ఆయన సాక్షాత్తు యజ్ఞేశ్వర ఆ దంపతుల యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు వెంకటేశం గారంటే తెలవని వేద పండితులు ఉండరు నెల్లూరు జిల్లా నక్కావారిపాలెంలో. అలాగే శివాలయంలో ఆయన హయాంలో వారి అబ్బాయి హయాంలో కూడా ఆ శివాలయంలో ఈ లక్షపత్రి పూజలు ఏమిటి, ప్రదోష హోమాలు ఏమిటి, తర్వాత బ్రహ్మోత్సవాలు ఏమిటి అద్వితీయంగా మామూలుగా కాదు అలా చేస్తే ఆయన యజ్ఞం చేసినప్పుడు గొప్పతనం ఏమిటంటే 12 గావః అని దాంట్లో ఉంటే మరి ఎలా సంపాదించారో ఆయన 112 ఆవుల్ని కూడా ఆ దక్షిణ ద్వారంలో ఆయన కట్టేశారు. అప్పుడు
అంచేతను ఆయన యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నమ పార్వతీపతయే హర హర మహాదేవ.